దినము వాక్య ధ్యానాంశము నిమిత్తము శ్రమలో ప్రార్థన చేయవలెను అనే అంశము మనం ధ్యానం చేద్దాం. సాధారణంగా మనకు శ్రమలు కలిగినప్పుడు అందరం ఏం చేస్తామంటే ఆ శ్రమల నుండి తప్పించబడడానికి ఆయా మార్గములను మనము కనుగొంటూ ప్రయాసపడుతూ ఉంటాం. అయితే లేఖనము మనకు చెప్పిన మాట ఏంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము గమనిద్దాం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. చాలు. చదివిన లేఖనంలో మనం చూస్తున్న మాట ఏంటంటే మీలో ఎవనికైనను శ్రమ కలిగిన ఎడల అతడు ప్రార్థన చేయవలెను. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మనకు శ్రమ కలిగినప్పుడు సహాయం అంతా ఎక్కడి నుండి దొరుకుతుంది, ఏ వ్యక్తి నుండి మనకు సహాయం దొరుకుతుంది, ఈ శ్రమ నుండి మనము బయటపడే కారణాలు ఏమన్నా ఉన్నాయా, అవకాశాలు ఉన్నాయా అని లోకమంతా కూడా మనం సంచారం చేస్తాం, అందరి సహాయం కోరుతాం. కానీ బైబిల్లో ఏం సెలవిస్తుంది? బైబిల్ ఏమంటుందంటే మీలో ఎవరికైనాను శ్రమ కలిగితే వాడు దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన మన జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తుంది. ఈ లోకములో మనుషులను రాజులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే భూలోకములో ఉన్న సమస్తము ఆయనవి. భూలోకములో మనిషి దేవుని ద్వారా సృష్టించబడ్డాడు. ఒకవేళ నువ్వు మొట్టమొదటగా నీ శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నీ శ్రమల నుండి నిన్ను విడిపించడానికి ఏ వ్యక్తిని ఉపయోగించుకోవాలనుకుంటాడో ఆ వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని ఆశ్రయించకుండా మనుషుల వైపు మనము చూస్తే కొన్నిసార్లు మనుషులు మనకు సహాయం చేస్తా అంటారు. ఆ దగ్గరికి వచ్చిన సమయంలో చేతులు ఎత్తేస్తారు. సారీ, నా దగ్గర ఈ ధనము లేదు, లేదంటే ఈ సహాయం నేను చేయలేను, మీతో నేను ఈ ఆపదలో ఉండలేనని వాళ్ళ పరిస్థితిని బట్టి వారు మనకు చేతులు ఎత్తేస్తారు. నా దేవుని ప్రజలారా, మన శ్రమలో మొట్టమొదటగా మనము ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథములో ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దాదాపు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వారికి శ్రమ కలుగుతూనే ఉంది. వారు మేము బానిసలుగా ఉన్నాము అనే గ్రహింపు ఉంది. అయినప్పటికీ కూడా వారు తమ దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టలేదు. వారు అనుకున్నారు జీవితంలో శ్రమలు మామూలుగానే ఉంటాయి, సహజంగా జరిగే శ్రమలే అనుకుంటున్నారు. కానీ దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు, దేవుడు వారిని ఏరి కోరుకున్నాడు, తన ఇష్టమైన ప్రజలుగా మార్చుకున్న వారు, నా దేవుడు రోషము కలిగిన వాడు అని చెప్పుకుంటున్న ఆ పిల్లలు తమ దేవునికి ప్రార్థన చేయలేకపోయారు. చూడండి, నిర్గమకాండములో మనం ఆ మాటల 1వ అధ్యాయము 11-12 వచనాలలో మనం చూస్తే అక్కడ శ్రమ గురించి మనకు రాయబడి ఉంటుంది. నిర్గమకాండము 1వ అధ్యాయము 11-12 వచనాలు గమనిద్దాం. వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామేసేసను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. చాలు. చదివిన లేఖనములో పనుల భారము వారి మీద పెట్టి వారు శ్రమ పెడుతున్నారంట ఐగుప్తీయులు. ఎందుకంటే ఒకటే ఒక కారణము, వీరు బానిసలుగా ఈ దేశానికి వచ్చారు, వీరు ఇక్కడ అభివృద్ధి పొందుతూ ఉన్నారు. చూడండి, ఒక వ్యక్తులకు మన మీద అసూయ కలగడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎక్కడి నుండో వచ్చిన వారు ఈ ఊరోళ్ళు కాదు, ఈ దేశమోళ్ళు కాదు, మా కంటి ఎదుటనే వీరు ఇంతగా ఆశీర్వదించబడుతున్నారు. వీళ్ళ యొక్క వస్తువులు, వీళ్ళ యొక్క వెహికల్స్, వీళ్ళ యొక్క ఆస్తులు, బంగళాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వారికి ఏమొస్తుంది? ఐగుప్తీయులకు అసూయపడుతున్నారు. అందును బట్టి ఏం చేస్తున్నారు? ఈ బానిసలను ఎలాగైనా అనగదొక్కాలా, లేదంటే వీరు మాకన్నా గొప్పవారు అయిపోతారు, మమ్మల్ని శాసించే స్థాయికి వాళ్ళు వస్తారని వాళ్ళు ఏం చేస్తున్నారు? వీరి మీద పనుల భారం ఎక్కువ పెడుతున్నారు.
వెట్టి పనులు చేయిస్తున్నారు, వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. అది వరకున్న శ్రమను ఇంకా రెట్టింపు చేసి వారి మీద అధికారులను నియమించి వారి చేత 2 పట్టణాలను కట్టించుకున్నారంట. చూడండి నా దేవుని ప్రజలారా, ఇలాంటి సమయంలో వారు దేవునికి ఇష్టమైన ప్రజలు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలే. వారు వారిని అసహ్యించుకునే కొద్దీ, వాళ్ళ మీద పని భారము పెట్టే కొద్దీ ఈ ఇశ్రాయేలు ప్రజలు విస్తరించి ప్రబలి గనుక వారికి అసహ్యం వచ్చిందంట. చూడండి నా దేవుని ప్రజలారా, దేవుడు మనం శ్రమ పడుతూ ఉంటే చూస్తూనే ఉంటాడు. అయితే వారు 400 సంవత్సరాలు భయంకరమైన శ్రమ అనుభవిస్తూనే ఉన్నారు. దేవుడు తన సొంత జనాంగమని చెబుతూ ఉన్నాడు. తన పిల్లలు శ్రమ పెట్టబడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు అంటాడు. కానీ ఆయన చూస్తున్నాడు. ఆయన ఎంతవరకు చూశాడు తెలుసా? వారు నోరు తెరిచి మొర్ర పెట్టేంత వరకు ఆయన సైలెంట్గా ఉన్నాడంట. చూడండి, మన జీవితాల్లో కూడా చాలా మంది అనుకుంటాం, నా శ్రమ దేవునికి తెలియదా, నా కష్టాలు దేవునికి తెలియదా, నా కుటుంబంలో ఉన్న ఈ శోధనలు దేవునికి తెలియదా, ఆయన ఏమైనా చేయని అని కొన్ని మాటలు మనం మాట్లాడుతుంటాం. అయితే నా దేవుని ప్రజల లేఖనానుసారంగా ఏమని ఉంటుందంటే, మనము నోరు తెరిచి ఆయనకు మొర్ర పెట్టేంత వరకు ఆయన జోక్యం చేసుకోడు. ఐగుప్తు ప్రజల జీవితాల్లో కూడా అదే జరిగింది. మొర్ర పెట్టాలా. ఆ మాటలు చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయము 15-16 వచనాలలో మోషే గారు అంటారు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 15-16 వచనాలు. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. చూడండి, మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. 16వ వచనము. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము మీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మోషే గారు ఈ యొక్క ఎదోము రాజు దగ్గరికి వీరు కాదేశు పట్టణము దగ్గర ఉన్నప్పుడు దూతలను పంపించి మాటలు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, మా పితరులు ఐగుప్తు దేశములో చాలా కాలం ఉన్నారు. ఈ చాలా కాలం ఉన్నంత సమయములో ఐగుప్తీయులు మమ్ములను, మా పితరులను ఎంతగానో శ్రమ పెట్టారు, భయంకరమైన శ్రమ పెట్టారు. మేము కొన్ని 100 సంవత్సరాల శ్రమ పెట్టబడిన తర్వాత మా దేవుడు ఎప్పుడు మమ్మల్ని విడిపించాడు తెలుసా? మేము యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన మా మొర్ర విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ దినాన మన శ్రమలు రకరకాలుగా ఉంటాయి. చాలా మందికి వ్యాధుల ద్వారా శ్రమలు, ఆర్థికంగా శ్రమలు, ఇంకా శత్రువుల ద్వారా శ్రమలు, కుటుంబ సభ్యుల ద్వారా, ఇతరుల ద్వారా, ఇంకా కుటుంబంలో అసమాధానం, శ్రమలు పలు విధాలుగా ఉంటాయి. ఈ శ్రమలన్నిటిలో నుండి నువ్వు విడిపించబడాలంటే నీ దగ్గర నుండి దేవునికి ఒక మొర్ర వినపడాలి. ఆమేన్, హల్లెలూయా. మొర్ర పెట్టాలా, ప్రార్థన చేయాలి, కేక వేయాలి. అయ్యా, ఈ శ్రమల నుండి నా అంతటకు నేను బయటికి రాలేను. శత్రువు బలవంతుడు, మమ్మల్ని చెరపట్టి ఉన్నాడు, వాడు బానిసలుగా మమ్మల్ని ఎంతగానో అణిచివేస్తూ ఉన్నాడు. వాని చేతిలోనే మేము విడిపించబడడం చాలా కష్టము, వాని అధికారము చాలా బలమైనదని ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మొర్ర పెడతామో మన దేవుడు మన మొర్ర విని తన దూతలను పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వారిని విడిపించడానికి దేవుడు వారికి దూతను పంపించాడంట. నా దేవుని ప్రజలారా, మన జీవితాలలో కూడా శ్రమ పెట్టబడే సమయంలో మనము మొర్ర పెట్టుతుంటే ఆ దేవుడు మన యుద్ధకి ఒక దూతను పంపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు ఎల్లకాలం ఉండవు. శ్రమల నుండి త్వరగా విడిపించబడాలంటే ఒక సూత్రం ఏమిటంటే మొర్ర పెట్టాలా. ఈ మొర్ర పెట్టే అనుభవం లేనివాడు దీర్ఘకాలము శ్రమలు అనుభవిస్తూనే ఉంటాడు. దేవుని సన్నిధిలో పోరాడే అనుభవం లేనివాడు జీవితాంతము శ్రమలు అనుభవిస్తుంటాడు. శ్రమలు అనేక రకములు ఉన్నవి. ఈ శ్రమల నుండి మనం బయటికి రావాలంటే, ఒక దూత మన కొరకు పంపబడాలంటే మనము దేవునికి మొర్ర పెట్టాలి. హల్లెలూయా. అందుకని ఈ దినాన ఎందుకు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ఇక్కడ నియమించబడ్డాయి అంటే, మన శ్రమల నుండి మనం విడిపించబడాలి, కుటుంబము శ్రమలో నుంచి విడిపించబడాలి, వ్యక్తిగతంగా ప్రతి బిడ్డ వారి యొక్క శ్రమల నుండి విడిపించబడాలంటే ఒక మొర్ర దేవుని సన్నిధికి చేరాలి. ఆమేన్,
హల్లెలూయా. ఈ ప్రశస్తమైన సమయంలో మనం శ్రమలో నుండి విడిపించబడాలంటే, ఆ యొక్క బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించబడాలంటే మన దేవునికి మనం మెరపెట్టాలి. ఆమేన్. ఆ దినాలలో దేవుడు వారిని విడిపించారు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే, వారు దేవునికి వీపు చూపించేవారు. దేవుడు వారి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసిన, అద్భుత కార్యాలు, సూచక క్రియలు వారికి చేసిన కార్యాలు దేవుడు ఎవరికి చేయలేదు. వారికి మన్నా కావాలంటే, ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు. నీళ్లు కావాలంటే ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేశాడు. శత్రువులను ఎర్ర సముద్రంలో నశింపజేశాడు. ఇంకా వారికి మాకు మాంసము కావాలంటే పూరేళ్లను పంపించాడు. గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేసినప్పటికీ కూడా వీరేం చేస్తున్నారు? మరలా కుక్కతో ఒక వంకర అన్నట్లు ఇతర దేవతల వైపు వారి యొక్క మనసులను తిప్పుకుంటున్నారు. ఇలాగ జరిగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? మరలా వారికి శ్రమగా అప్పచెప్పుతాడు, మరలా శత్రువులకు అప్పచెప్తాడు. మరలా వారు త్రోవ తప్పినప్పుడు మరి ఒకసారి శ్రమ నుండి దేవుడు వారిని విడిపించాడు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6 నుండి 14 వచనములు ఆ మాటలు ఉంటాయి, చదువుకోండి. తర్వాత అక్కడ ఏమనుంటుందంటే, ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి అని ఉంది 6వ వచనములో. కింద వచనాల్లో ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను, వారు అయా మేము విగ్రహారాధన చేసి పాపము చేసిదమని యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారిని రక్షించెను. చూడండి నా దేవుని ప్రజలారా, దేవుడు మన జీవితాల్లో ఆ శ్రమల నుండి విడిపిస్తూనే ఉన్నాడు. దేవుని నమ్ముకున్నప్పటి నుంచి మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. విశ్వాసి కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో బలమైన కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ ప్రజలు మనం ఎలా ఉన్నాం తెలుసా? దేవునికి మరలా వీపు చూపించే వారంగా ఉన్నాం. అంటే లోబడని ప్రజలు. మన యొక్క జీవితాలు ప్రతినిత్యం ఎలా ఉన్నాయంటే, దేవుడు అద్భుతం చేసినప్పుడేమో దేవుడు గొప్పవాడు, చేసిన అంతవరకు బాగా ఉప్పొంగిపోయి సంతోషిస్తారు. తర్వాత మరల వారి జీవితం మామూలు యథావిధి అయిన జీవితం. మరలా వారి క్రియలన్నీ కూడా లోక సంబంధమైన కార్యాలు, మరలా వారి నడకంతా పాపపు మార్గము. ఇలాగ చేస్తున్న సమయంలో ఏమైందంటే మళ్ళా శ్రమ వారికి వచ్చిందంట. ఒకసారి విడిపించాడు, ఇంకా దేవునిలో వారు స్థిరంగా ఉండాలి. అయితే అలాగ లేరు. మరలా వారు దుష్ప్రవర్తన కలిగిన వారు ఉండగా మరలా శ్రమ వచ్చింది. మరలా మూడవసారి కూడా ఒకసారి. ఆ బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల చరిత్ర అంతా ఏంటంటే, అద్భుతం దేవుడు చేస్తాడు, విడిపిస్తాడు, వారు మరలా తిరిగి వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటుంది ఆ మాట. చూడండి 9వ అధ్యాయము 27వ వచనం గమనిద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనము. అందుచేత నీవు వారి శ్రమల చేతికి అప్పగించితివి, నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. చాలు. మరలా వీరి ప్రవర్తన సరిలేనప్పుడు శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువులు వారిని బహుగా బాధించగా శ్రమకాలమందు వారు మరలా మొర్రపెట్టారు. మొర్రపెట్టినప్పుడు ఆకాశమందున్న దేవుడు వారి మొరను ఆలకించి వారి శత్రువుల నుండి వారిని విడిపించడానికి రక్షకులను పంపించాడంట. చూడండి నా దేవుని ప్రజలారా, ఒక మాట చెబుతాను. ఇన్ని వాక్యాలు చదివిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు శ్రమ వస్తుంది? ఒకసారి ఐగుప్తీయులు శ్రమలో ఉన్నారు, విడిపించాడు దేవుడు. తరువాత శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే, సొంత చేతి కార్యములను బట్టి. అంటే తమ చేతులారా వారు శ్రమల పాలైపోతున్నారు. దేవునికి లోబడక మార్గము తప్పి ప్రవర్తించి దేవునికి అయాసకరమైన కార్యాలు చేస్తూ పాపపు జీవితంలో జీవిస్తూ అన్య దేవతల వైపు త్రిప్పబడుతూ విగ్రహారాధన క్రియలు జరిగిస్తూ వ్యభిచార కార్యములు జరిగిస్తున్నప్పుడు దేవుడు వారిని శత్రువుకు అప్పచెప్పుతున్నాడు. వారిని బాధకులు వారిని బాధించినట్లు వారికి అప్పచెప్పుతున్నాడంట. చూడండి దేవుని ప్రజలారా, చాలా మంది అనుకుంటారు, మేము దేవుని నమ్ముకున్నాము కదా, మేము పరిశుద్ధులమే, ప్రార్థనకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాము, మా మీద దేవుని కనికరం ఉంటుంది, మాకే శ్రమలు రాదు అని కొంతమంది కొన్ని నమ్మకాల్లో ఉంటారు. అయితే దేవునిలో పరిశుద్ధంగా ఉన్నంత వరకు దేవుడు తప్పిస్తూ వస్తాడు.
అయితే ఎప్పుడైతే నీవు మార్గము తప్పి ప్రవర్తిస్తావో, ఆయనకి ఇష్టం లేని కార్యం ఉంటుందో, శత్రువులకు దేవుడు నిన్ను అప్పగిస్తాడు. శత్రువులు నిన్ను బాధించున్నట్లుగా, శ్రమ పెట్టున్నట్లుగా వారికి అప్పచెప్పినప్పుడు నీ జీవితంలో భయంకరమైన పోరాటమును ఎదుర్కోవాల్సింది వస్తుంది. అలాంటి సమయంలో మరలా మొర్ర పెడతారు, మరలా దేవుడు విడిపిస్తాడు. ఇంకా జీవితాంతము ఈ క్రైస్తవుని జీవితం ఏంటంటే మార్గము తప్పి ప్రవర్తించడము, శత్రువుల ద్వారా బాధించబడము, శ్రమలో పడిపోవడము, మరలా దేవుడు విడిపించడం. అంటే స్థిరమైన విశ్వాసంలో పరిశుద్ధతను నిలబడలేకపోతున్నారు. నా దేవుని ప్రజలారా, ఒక్కసారి ఒక నిర్ణయం, ఒక తీర్మానం తీసుకుంటే మరలా నీ జీవితంలో శ్రమలు అనుభవించే పరిస్థితి ఉండదు. మన ప్రవర్తన సరిలేదు కాబట్టే అనేక సార్లు శ్రమ పెట్టబడుచున్నాం. అయితే నేటి దినములో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని రక్షించి దూతలను పంపి వారిని విడిపించినట్లుగా మనల్ని కూడా ఈ రాత్రి విడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాట మనం చూస్తే బైబిల్ గ్రంథంలో హన్నా గురించి మనకు అందరికీ తెలుసు. హన్నా గుడ్రాలుగా ఉంది, ఆమెకు సంతానం లేరు, పిల్లలు లేరు. ఆ హన్నాకు పిల్లలు లేనప్పుడు ఆమె ఏం చేసింది? తన భర్త మీద కొట్లాడి పుట్టింటికి పోయి ఇంకా నేను సంసారానికి రాను అని గందరగోళం చేసిందా? ఏం చేసిందో చూడండి. అక్కడ సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి చాలు. చూడండి, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆమె దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరానికి బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చిందంట. ఎందుకంటే తన జీవితంలో పిల్లలు లేనందువలన పెనిన్న ఆమెను ఎంతగానో గేలి చేస్తుంది. ఈ యొక్క ఎల్కానాకు 2 భార్యలు, ఒక ఆమె పెనిన్న, ఇంకొక ఆమె హన్నా. చూడండి, ఒక హన్నాకు పిల్లలు లేనప్పుడు పెనిన్న ఆమెను గేలి చేస్తుంది, తక్కువ చూపు చూస్తుంది, ఆమె ఎంతగానో బాధించబడుతుంది. అలాంటి సమయంలో ఈమె ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలోనికి బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఆయన అంటుంది, సైన్యముల అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. చూడండి, ఇక్కడ ఈమెకు ఒక శ్రమ కలిగింది. నేటి దినాలలో అనేకులు పిల్లలు లేనందువలన, సంతానం లేనందువలన తమ అత్తగారింటి వలన ఎంతగానో బాధించబడుతూ ఉంటారు. అత్త ద్వారా కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న ద్వారా కావచ్చు, సమాజంలో వారి ద్వారా కావచ్చు, అందరికీ సంతానం ఉంది, నాకు లేదన్నట్లుగా ఏదో ఒక శ్రమ పెట్టబడుచూ ఉంటారు. అలాంటి సమయంలో హన్నా ఒకసారి మనం చూస్తే ఆమె దేవుని మందిరానికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలుగా ఏడ్చుచు దుఃఖించుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు కలిగి ఉన్న ఈ శ్రమను చూడుము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళింది ఆమె? దేవుని మందిరానికి వెళ్ళిందంట. నా దేవుని ప్రజలారా, నేటి దినములో నీకు కలిగి ఉన్న శ్రమను బట్టి నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని మందిరంలోనికి రావాలా. ఎందుకంటే దేవుడు ఈ మందిరంలో చేయబడుచున్న ప్రతి ప్రార్థనకు నా చెవి ఎక్కి నిన్ను తప్పక జవాబు దయచేస్తానని సెలవిచ్చిన దేవుడు, ఈ సన్నిధిలో నువ్వు ఏ ప్రార్థన చేస్తావో, ఎంత కన్నీళ్ళైతే నువ్వు ఎత్తుతావో, ఈ కన్నీళ్ళకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఈ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేసి నీ శ్రమ నుండి ఆయన విడిపించి నీ జీవితంలో శాంతి సమాధానము దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కొరత ఏదైనప్పటికీ కానీ దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మనకు సమస్తమును దయచేస్తాడు. ఈ దినమున మనం ఏమి చేయాలి? మన జీవితంలో దుఃఖము ఉన్నప్పుడు, మన జీవితంలో శ్రమ ఉన్నప్పుడు, వేదన చేత కొట్టబడుచున్నప్పుడు ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి, అన్ని చోట్ల నిన్ను మనుషులు బాధిస్తున్నప్పుడు, నీ సమస్యలు ఇతరులకు చెప్పినప్పుడు వారు ఎంతగానో అపహాస్యము చేస్తుంటారు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిలోనికి నీ వచ్చి ప్రార్థన చేస్తే నీ శ్రమ నుండి నువ్వు విడిపించబడి, నీ ఏ బాధ చేత అయితే నువ్వు బాధించబడుతున్నావో, ఏ కారణము చేత అయితే బాధించబడుతున్నావో అది నీ జీవితంలో నుండి తొలగించి ఆశీర్వాదము దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాన మనం చూసినట్లయితే హన్నాకు దేవుడు ఒక మగబిడ్డని ఇచ్చాడు. మగబిడ్డ ఇచ్చిన ఈ మగపిల్లడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన ప్రవక్త అంట.
దాను మొదలుకొని బైర్షబ వరకు ఈ ప్రవక్త నోట్ల నుండి ఏది బయటకు వస్తే అది ఖచ్చితంగా నిర్ధారించబడి స్థిరపరచబడుతుందని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయిందంట. రాజనీతి శాస్త్రమును రచించిన వాడు, న్యాయాధిపతిగా ఉన్నవాడు, ఇలాంటి గొప్ప వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? శ్రమ దినమున ఆమె శ్రమ పెట్టబడుచున్న సమయంలో దేవుని మందిరములు వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుచుచు తన దేవునికి మొర్ర పెట్టింది. ఆమేన్. నా దేవుని ప్రజలారా, నేటి దినములో నీ కన్నీరు బయటికి రాకపోతే నీ ప్రార్థన దేవుని కదిలించలేవు. నీ హృదయములో విరిగి నలిగిన హృదయము లేదంటే దుఃఖము కనపడకపోతే నీ ప్రార్థన దేవుని కదిలించలేవు. ఏదో ప్రార్థన జరుగుతుంది, వెళ్ళి అలాగా కూర్చొని వస్తే 21 దినాల ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఏదో ఒక కార్యం జరుగుతుంది అని అనుకుంటూ వస్తే అది నీ జీవితంలో కార్యం జరగదు. నీ హృదయంలో ఒక బలమైన తీర్మానం కావాలి, కన్నీరు విడవాలి, పశ్చాత్తాపము కలగాలి. అటువంటి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. అలాగనే మనము గడిచిన 2 దినాల కిందట మనము ఒక వాక్యం ధ్యానించాం. మనష్షే రాజు గురించి తన్ను తాను తగ్గించుకొని ఆయన ప్రార్థన చేశాడంట. ఎప్పుడు ఈయన ప్రార్థన చేశాడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 10 నుండి 13 వచనాల్లో అక్కడ యెహోవా మనష్షేను అతనికిని అతని జనులకును వర్తమానములు పంపినను వారి చెవి యొక్కకు పోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారిని అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు, చూడండి, ఎప్పుడు ఇతడు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? శ్రమలో ఉన్నప్పుడు మన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించెను. చాలు. ఏమని రాయబడింది? తన దేవుడైన యెహోవానే ఆయన ఎప్పుడు మొరపెట్టాడు తెలుసా? తన శ్రమలో ఉన్నప్పుడు. చూడండి, రాజుకు కూడా శ్రమ ఉంది. ఈ భూలోకంలో అనుకుంటారు, డబ్బున్న వారిని చూసి, ఆస్తులు ఉన్న వారిని చూసి వీరికి ఏ శ్రమ లేదని మనం అనుకుంటాం. భూలోకమందున మీ సహోదరులందరి యందును కూడా ఈ విధమైన శ్రమలే జరుగుచున్నవని ఎరిగి విశ్వాసమందు మీరు బలముగా స్థిరులుగా కదులని వారుగా ఉండండి అని లేఖనం సెలవిస్తుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఏ వ్యక్తికి ఉండవలసిన శ్రమలు ఆ వ్యక్తి జీవితంలో ఉంటాయి. రకరకముల శ్రమలు ఉంటాయి. యవనస్తులకున్న శ్రమలు, పెద్దలకున్న శ్రమలు, ముసలోళ్ళకున్న శ్రమలు, పిల్లలకున్న శ్రమలు. ఈ కాలంలో శ్రమలు లేనివాడంటే ఎవ్వడు ఉండడు. ఎంత డబ్బున్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా కానీ ఏదో ఒక తెలియని శ్రమ చేత కొట్టబడుచు ఉంటాడు. అయితే ఈ శ్రమ వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన దేవునికి బ్రతిమాలుకుంటున్నాడంట. రాజు బ్రతిమాలుకుంటున్నాడు. బ్రతిమాలుకొనడం అంటే ఏంది? మాటి మాటికి అడుక్కోవడము, తన్ను తాను తగ్గించుకొని దేవుని దయ కొరకు వేడుకొనడము. ఎలాగైనా కానీ శ్రమను నేను విడిపించబడాలి, ఆయనను మెప్పించే విధముగా నేను ప్రార్థించాలని ఈ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే తన శ్రమలో ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. 13వ వచనంలో మొరలుతున్నాడని ఉంది. మొర పెడుతూ తన దేవునికి విన్నపమును తెలియజేస్తున్నాడంట. నా దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా శ్రమలన్నిటిలో నుండి విడిపించబడాలంటే మొర్ర పెట్టాలి. ఆమేన్. శ్రమలో మొర్ర పెట్టాలి. ఎలాంటి శ్రమ అయినా కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. భూలోకములో మనుష్యులకు అసాధ్యమైన ఏవైనా ఉన్నాయేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు సవాలు విసిరాడు. ఎందుకంటే సమస్తము ఆయన చేతి కార్యములే. ఆయనకు నువ్వు మొర్ర పెడితే ఏ వ్యక్తి ద్వారా నీకు దేవుడు సహాయం అందించాలో ఆ వ్యక్తిని లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సహాయములో కూడా నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? దేవుని దయ పొందుకోలేరు. ఒక ఉదాహరణ మనం చూస్తే, ఆ దినాలలో యూదుల మీదకి ఎస్తేరు కాలములో భయంకరమైన శ్రమ వచ్చేసింది. ఇంకా తమ ప్రాణాలు పోగొట్టుకునే శ్రమ. అయితే ఈ శ్రమలో రాణి డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకవేళ నేను రాణిని కదా, నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ రాణి అయినప్పటికీ తన భర్త దగ్గరికి వెళ్ళకోకుండా ఆమె ఏం చేసింది తెలుసా? దేవుని యొక్క కనికరము పొందుకోవడానికి,
దేవుని సహాయము కొరకు రాజు ఆమెను చూస్తానే రాజు కటాక్షము ఎస్తేరు మీదకి రావడానికి దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉన్నదంట. హల్లెలూయా. చూడండి, 3 దినాలు ఆ ప్రజలు, మొర్దెకై, ఎస్తేరు రాణి 3 దినాలు ఉపవాసం. ఎందుకు తెలుసా? ఈ విన్నపము తెలియజేయడానికి కాదు, కేవలం రాజు నన్ను చూస్తే ఆయన దయ నా మీదికి రావాలి, అంతే. ఆయన కటాక్షం నా మీదికి రావాలి, రాజదండము చాపి దానిని ముట్టుకు అనాలి, అంతే. అంతవరకే, ఇంకే ప్రార్థన కాదు. ఒకవేళ ఆమె ఆ సమస్య చెప్పడానికి వెళ్ళినట్లయితే ఆ రాజ సముఖంలో చెప్పేది దాని విషయము కాదు. మనుష్యుల దయ మన మీదకి రావాలంటే, మనుష్యులు మనకు సహాయం చేయాలంటే రాజు దయ మన మీద ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నుండి మనకు ఈ వ్యక్తికి అనుమతి రావాలి. దేవుని దగ్గర నుండి నీకు సహాయం చేయగలిగిన వ్యక్తికి అనుమతి వస్తే వాడు నోరు మూసుకొని మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఒకవేళ దేవుని సహాయమే లేకుండా, దేవుని అనుమతి లేకుండా డైరెక్ట్ నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, సీఎం తెలుసు, ఎంపీ తెలుసు అని పోతే వాడు నిన్ను దగ్గర కూడా రానియ్యాడు. అర్థం చేసుకోండి, దేవుని యొక్క దయ ఈ మనుష్యుడు మన మీద చూపించడానికి ఆయన సహాయం మనకు కావాలి. ఆమేన్. అందుకనే ఈ ప్రార్థనలు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో విడిపించబడాలంటే మనకు సహాయం చేయగలిగిన ఆ వ్యక్తికి మన మీద దయ చూపించినట్లుగా దేవుని సహాయం మనకు కావాలి. ఆమేన్. ఒక్కరి విషయం చెప్పి నేను ముగిస్తాను. చివరిగా ఆ దినాలలో యోబు గారి నుంచి మనం చూస్తే యోబు భయంకరంగా శ్రమ పెట్టబడ్డాడు. యోబు శ్రమలో మనకు అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ప్రతినిత్యము మనము ధ్యానిస్తూనే ఉంటాం. అయితే ఈ యోబు అంటాడు బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం గమనిద్దాం. నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది, శ్రమయే సంభవించుచున్నది. చాలు. ఈ యోబు ఎవరు? న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనమును అసహించుకున్నవాడు, బహుగా ధర్మ కార్యాలు చేసిన వాడు, బహు ఆస్తిపరుడు అని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇంత గొప్ప వ్యక్తికి భయంకరమైన శ్రమ వస్తుంది. ఆయన అంటాడు, ఒక దినాన ఎంతో సుఖమును అనుభవించిన వాడు నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు, శ్రమయే సంభవిస్తుంది. నా దేవుని ప్రజలారా, మనం కూడా అనుకుంటాం, ఒక దినాన బాగున్నాం కదా, ఎందుకు సడన్గా శ్రమ వచ్చింది? ఒక దినాన బాగా ఉన్నాము కదా, ఎందుకు సడన్గా మనకి ఈ శ్రమలు, తట్టుకోలేని శ్రమలు వచ్చాయి అని మనలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి. అయితే ఒక మాట చెబుతాను, శ్రమలో మొర పెడితే ముందు ఉన్న క్షేమస్థితి కన్నా, ముందు ఉన్న ఆశీర్వాదానికన్నా 2 అంతలుగా దేవుడు మనకి దయచేస్తాడు. ఆమేన్. శ్రమ శిక్ష కొరకు కాదు, శ్రమ బహుమానం కొరకు, 2 అంతల మేలు కొరకు. ఆమేన్. శ్రమను స్వీకరించాలి. శ్రమలో చేయవలసిన కార్యములు చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ యోబు గారు అంటాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, నాకు శ్రమయే సంభవిస్తుంది. అయితే యోబు గ్రంథము 1వ అధ్యాయం నుండి దాదాపు 42వ అధ్యాయం వరకు యోబు ఎన్నెన్ని మాటలు మాట్లాడారో మనకందరికీ తెలుసు. ఎట్లాంటి మాటలు మాట్లాడంటే, తనను తాను నిందించుకున్నాడు, దూషించుకున్నాడు. నేను పుట్టకపోతే బాగునిండు, నా రక్తమును ఇసుక కప్పు వేయబడును గాక, ఏంటేంటో మాట్లాడినాడు. అయితే ఇలాంటి సమయంలో ఈయన ఏం చేశాడు తెలుసా? దేవుని ఒక్క మాట కూడా దూషించలేదంట. యోబు భక్తుల్లో ఉన్న గొప్పతనం, దేవుణ్ణి దూషించలేదు. 10 మంది పిల్లలు చనిపోయినారు, దేవుణ్ణి దూషించలేదు. ఆస్తులు అంటే ఆ కాలంలో పశువులు మొత్తం అన్ని మందలు పోయినాయి, దేవుణ్ణి దూషించలేదు. భార్య భర్త ఇద్దరు మిగిలి ఉన్నారు. అయితే ఒకవేళ శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటే అది వేరు. ఈ యోబుకి ఎలాంటి వ్యాధి వచ్చింది తెలుసా? శరీరం అంతా కురుపులంట, భయంకరమైన పుండ్లు. ఈ పుండ్లు వచ్చినప్పుడు ఆ బాధ తట్టుకోలేకున్నప్పుడు కూడా దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు. అయితే ఈ శ్రమ సంభవిస్తున్న సమయంలో యోబు ఏం చేశాడు తెలుసా? తన భక్తిని, యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుని దూషించలేదు. దానికి బదులుగా ఆయన ఒక పని చేశాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం గమనిద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము
ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమేన్, హల్లెలూయా. నీకెందుకు ఈ దినాన శ్రమ తెలుసా? రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి. చెప్పాలా గట్టిగా? వద్దా? శ్రమ అయిన తర్వాత ఈ యోబు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు శ్రమలో. ఏమని? తన కోసమే మాత్రం కాకుండా తన స్నేహితుల కోసం. ఇలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. శ్రమ వస్తే, జ్వరం వస్తే మనకు మనం ప్రార్థన చేసుకోవడమే కష్టం. పాస్టర్ గారికి ఫోన్లు చేసి అర్ధరాత్రి లేదు, పగులు లేదు, జ్వరం వస్తుంది అని ప్రార్థన చేయించుకుంటాం. తర్వాత ఏం ప్రార్థనకు రాలేదంటే జ్వరం వచ్చిందని ప్రార్థనకు రాలేదు. కొన్ని చెప్తాను వినండి, రీజన్స్. చర్చికి రాకపోవడానికి గల రీజన్స్. ఏం రాలేదంటే చిన్న పని పడింది, రాలే. ఇంకా ఏం మాటలు మాట్లాడితే ఏం మా ప్రార్థన రాలేదంటే రాలేదయ్యా. అడిగింది ఏంది క్వశ్చన్? రాలేదనే. ఎందుకు రాలేదని చెప్తే సరిపోతుంది. రాలేదు అంటే నీకేం అవసరం అన్నట్టు. వస్తా లేకపోతే లేదా. ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నా కానీ దేవుని మందిరానికి రాలేము. కొంతమంది ఇంట్లో కూడా వారి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు కూడా చేయలేరు. జ్వరం వస్తే ఉదయం 5కు 6కు లేలేరు, ఏదో 8కో 9కో లేవడం అట్లా. కానీ యోబుకు అంత శ్రమ వచ్చినా కానీ అతడు ప్రార్థనను, భక్తిని విడిచిపెట్టలేదంట. శరీరాన్ని గోక్కుంటూనే ఉన్నాడు, శరీరంలోంచి అది వస్తూనే ఉంది. భయంకరమైన దుర్వాసన, ఆ దురదను తట్టుకోలేక చాలా శ్రమ అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ ప్రార్థన చేయడం అతను మానలేదు. ఆమేన్. నాకు శ్రమయే సంభవిస్తుంది అంటున్నాడు, నష్టము కలిగింది, ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ పడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ పడుతున్నాడు, స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. శ్రమ పడుతున్నాడు, తనని గాయపరిచి మాటలు మాట్లాడిన వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితులు వచ్చి, ఏం సన్నోళ్ళు కాదు, స్నేహితులు వచ్చి, ఏం అంత బాగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నావే, ఏమైనాడు ఇప్పుడు నీ దేవుడు, ఎందుకు నిన్ను స్వస్థపరచలా అన్నాలు. వీడు ఏదో చేసినాడు కాబట్టి వీనికి ఇది జరిగింది. ఏ పాపం చేసినాడో మనకేం తెలుసు అంటారు మనల్ని కూడా. అట్లాంటప్పుడు వానిని దూషించకుండా వారు మారు మనసు పొందాలని, ఆ స్నేహితులు మనోన్నతిని వెలిగించబడాలని యోబు ఏం చేశాడు? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. ఏం అవసరం ఉంది ఇక్కడ? తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఏం అవసరం ఉంది యోబుకు? నా దేవుని ప్రజలారా, క్రైస్తవుని జీవితం ఏంటి తెలుసా? నిన్ను వల్లే నీ పొరుగువాడు అంతే. నువ్వెంతనో, నీ శరీరం ఎంతనో, పొరుగువాడు కూడా అంతే. అందుకనే యోబు ఏం చేస్తాడు? తనకు ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ పొరుగువాని నిమిత్తం కూడా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంట? యోబుకు దేవుడు పూర్వము తనకు కలిగిన దానికన్నా 2 అధికముగా అతనికి దయచేశాను. ఆమె క్షేమస్థితిని తిరిగి దయచేశాడంట. 2 అధికం. అందరూ అన్నాడు, వీనికి మొత్తం బాడీ అంతా అస్థిపంజరం అయిపోయింది, స్కెల్టన్ అయిపోయింది, ఇంకా బాడీలో ఏం లేదు, ఆ చర్మము అస్థిపంజరానికి అతుక్కుపోయింది, ఎముకలకు అతుక్కొని పోయింది. ఇంకా వీడు బ్రతకాడు. 10 మంది పిల్లలు పోయినారు, ఆస్తి అంతా పోయింది, కొద్ది రోజులు ఉండి చనిపోతాడు. ఇంకా భార్య కూడా అనింది చివరికి, ఇంకా చచ్చిపో, ఇంకేం లాభంలే ఉండి, ఏం సంపాదించినవలే, బ్రతికేం లాభం అన్నాడు. అయినా కానీ ఈయన అన్నాడు, శరీరం వ్యాధిలో ఉన్నప్పుడు కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు, మూర్ఖురాలా అనలే, దూషించలే. మూర్ఖురాలు అని అంటే బాగునిండు అనలే, మంచోడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు పొరపాటున మూర్ఖురాలు అని అంటే కథ వేరుగా నిండు తెలుసు ఆయనకి, అందుకనే అనలే. మూర్ఖురాలు మాట్లాడినట్టు దేవుని సన్నిధిలో అతని కలిగి ఉన్న భక్తి, ప్రార్థన, శ్రమ దినమున ఆయన ప్రార్థన చేసినప్పుడు 2 దేవుడు అతనికి మరలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం అనుకుంటాం ఆ పరిస్థితి అయిపోయింది, ఇక ఏ ఆధారము లేదు, జీవనము ఆగిపోతుందేమో, సహాయం చేయవాడు ఎవ్వరు లేరు అని శ్రమలో బాధపడుతూ ఉంటారు చాలామంది.
ద్వారాలన్నీ మూయబడ్డాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే దేవుని సన్నిధిలో మొర్రపెట్టు ఇది నాన్న. ఆమేన్. శ్రమలో నుండి విడిపించే దేవుడు మనకు సహాయం చేయడానికి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆమేన్.